నాకు 11 ఏట 6 తరగతి అయిపోయింది. ఇక అక్కడి నుంచి మేము మా తాతగారి ఊరు వెళ్ళిపోయినాం. ఎక్కడండి మీ తాతగారి ఊరు? మాదసలు తెనాలి. ఆహా! తెనాలి దగ్గర ఎడ్లపల్లి మా తాతగారి ఊరు. మేనమామకే ఇచ్చారు నన్ను. అయితే అక్కడికెళ్ళిపోవటాన మా నాన్నగారు చదువొద్దేం వద్దు మానేయమన్నారు. కానీ నాకు ఇష్టం కాలేదు. చాలా అప్పుడే నిరాహారం చేశాను. ఏంటి చదువుకుంటాననా? ఆ! ఆ! టీసీ తీసుకురమ్మని చెప్పాను. చెప్తే ఆహా! అయితే ఓ 15, 20 రోజులు అట్లా ఎంత ఇది చేసినా ఆయన అసలు ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో ఆడపిల్లలకి అంతకన్నా చదువు లేదు. ఇక అప్పుడు మానేసేసాను. తర్వాత నెమ్మదిగా నాకు మ్యారేజ్ అయ్యి నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత చిన్న పిల్లాడు ఇతను. ఆ! ఇతను స్కూల్లో వేసిన తర్వాత ఇక అప్పుడు నేను చదువుకోవడం మొదలుపెట్టా. కానీ ఎవ్వరికీ తెలియకుండా చదువుకున్నా. విశేషం ఏమిటంటే దాని మీద ఉన్న ఇంట్రెస్టు కనీసం మా వారికి కూడా తెలీదు. అమ్మ బాబోయ్! అంటే కూరగాయలది కమిషన్ వ్యాపారం మా వారిది. హ్మ్. ఆయన ప్రొద్దున్నే 5కి వెళ్ళిపోయేవారు. అది పిల్లలంతా 9కల్లా బళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళని పంపించేసి ఇక నేను ఫస్టు హిందీ చదవడం మొదలుపెట్టా. అంటే అప్పుడు మేము ఫస్ట్ నేను 6థ్ క్లాస్‌లో ఉండగా అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు నేర్పేవాళ్ళు అంతే.